కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో ఇప్పటివరకు ఏ బీజేపీ చీఫ్ కి రాని కష్టం రామచంద్రరావుకు వచ్చింది. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన రోజు నుంచి ఇప్పటివరకు ఆయన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. క్రమశిక్షణకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆయన సతమతమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎదురైన ఈ సవాల్ని రామచంద్రరావు అధిగమించగలరా? మరి కమలం పార్టీలో కల్లోలం. కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు కొత్త చీఫ్ వచ్చాక కొత్త లొల్లి. కాషాయ నేతలను కలవరపెట్టిన హుజురాబాద్ గొడవ. బీజేపీ తెలంగాణ చీఫ్ గా ఎన్నికయ్యాక రామచంద్రరావుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు ప్రత్యర్థులు. రామచంద్రరావు డమ్మీ అని, సౌమ్యుడని, ఆయన లాంటి వ్యక్తి పార్టీని ఎలా నడుపుతారో ఏంటో అని అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీ పగ్గాలు చేపట్టిన రోజే ట్రోలర్స్ కు, ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రామచంద్రరావు. తాను డమ్మీని కాదన్నారు. తనను డమ్మీ అన్న వారికి డాడీనవుతానన్నారు. అన్నట్టుగానే ప్రత్యర్థులపై పంచులు పేల్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. కొత్తగా వాట్సాప్లలో దాన్ని చేస్తూ ఉన్నారు. అది మనం బిలీవ్ చేయడానికి అవసరం లేదు. నా మీద నా ఎవరి మీద ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. రామచంద్రరావు బాధ్యతలు చేపట్టాక బీజేపీలో అంతర్గత గొడవలు వరుసగా బయటపడుతున్నాయి. ఎంపీలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు భగ్గుమనడంతో కరీంనగర్ బీజేపీ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఇండైరెక్ట్ గా బండి సంజయ్, ఈటెల రాజేందర్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. హుజురాబాద్ లో తన మెజారిటీ తగ్గిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే ఆ ఆరోపణలు పచ్చి అబద్ధమని ఈటెల ఖండించారు. తాను మల్కాజిగిరి ఎంపీని అయినప్పటికీ తన అడ్డా హుజురాబాదే అన్నారు ఈటెల రాజేందర్. ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు రామచంద్రరావు. బీజేపీ బలోపేతానికి జిల్లాల పర్యటన మొదలుపెట్టిన రామచంద్రరావుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీజేపీ తెలంగాణ చీఫ్ తొలి పర్యటనలో విభేదాలు బయటపడడంతో కమలనాథులు కంగుతిన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ వర్గీయులకు మక్తల్లోని కొందరు బీజేపీ నేతలకు పడడం లేదు. దీంతో ఈ రెండు గ్రూపులు అధ్యక్షుడు ముందే పంచాయతీ పెట్టారు. పార్టీ ద్రోహి శాంతకుమార్ అంటూ డీకే అరుణ వర్గీయులు నినాదాలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో శాంతకుమార్ వర్గీయులు తమకు వ్యతిరేకంగా పనిచేశారన్నది డీకే అరుణ అనుచరులు ఆరోపించారు. ఎంపీ వర్గీయులకే పార్టీ పదవులు దక్కుతున్నాయని, తమను పట్టించుకోవడం లేదని మక్తల్ నేతలు మండిపడ్డారు. తొలి పర్యటనలోనే గొడవలు జరగడంతో రామచంద్రరావు కాసేపు షాక్ కు గురయ్యారు. తర్వాత ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. గతంలో జరిగిన విషయాలను వదిలిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కానీ డీకే అరుణ మాత్రం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని రామచంద్రరావును డిమాండ్ చేశారు. పార్టీ కోసం పనిచేయకుండా ఓడగొట్టాలని పనిచేసిన వారికి క్రమశిక్షణ రాహిత్యం చర్యలు ఉండాలా లేదా? ఇక్కడ చాలా మంది ఉన్న నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు. వాళ్ళ గుండె మీద చేసుకొని అదే జై శ్రీరామ్ అంటాం, అదే జై శ్రీరామ్ అని గుండె మీద చేయి పెట్టుకొని మరి భారతీయ జనతా పార్టీకే మేము ఓటేసినాం, మేము వెన్నుపోటు ఉడవలేని కార్యకర్తలు చెప్పానండి కొంతమంది. బీజేపీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, కార్యకర్తలకైనా నేతలకైనా క్రమశిక్షణ ముఖ్యమన్నారు రామచంద్రరావు. పార్టీలో ఏ ఒక్కరు గొప్పవాళ్లు కాదంటూ డీకే అరుణకు సమాధానమిచ్చారు. అందరూ పార్టీ లైన్ లో పనిచేయాలన్నారు ఆయన. పార్టీ పెరుగుతూ ఉన్నది, పార్టీలో కార్యకర్తలు వస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ పార్టీలో ఏ నాయకుడు కూడా పార్టీ కన్నా గొప్పడు కాదు. పార్టీ తల్లి లాంటిది. పార్టీకు ద్రోహం చేస్తే ఏదో రోజు దాని మీద చర్య ఉంటుందని చెప్పి తెలియజేస్తూ క్రమశిక్షణతో అందరం కూడా ముందుకు పోవాలి. ఏ పార్టీలో అయినా అంతర్గత కుమ్ములాటలు కామన్ అన్నారు రామచంద్రరావు. త్వరలోనే అన్ని ఇంటర్నల్ వార్ కు ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. బాలరిష్టాలను అధిగమించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు రామచంద్రరావు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.